తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అప్పుడు మేము ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయమమ్మా. మనకి ఇప్పుడు ఒక బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఉన్నారు, పెద్ద హీరోలు, టాప్ హీరోలు. వాళ్ళతో మనకి డెఫినెట్గా ఆయన ఉన్న పిక్చర్లన్నీ మనం యాక్ట్ చేస్తామంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు. అవును, వాళ్ళ పిక్చర్లు ఒక పిక్చరు 2 పిక్చర్లు వస్తాయనుకోండి, మనం బుక్ చేస్తారో లేదో అనేసి ఆ కాల్ షీట్లు అలా పెట్టుకొని ఖాళీకి కూర్చోం కదా. అవును, అంతే కదా. మేము వేరే ఇంకోగా దీనికి వెళ్ళిపోదాం ఖాళీగా. ఓహో ఈ మంత్లో వచ్చి 10 days 20 days ఖాళీగా ఉందా, సరే మలయాళం పిక్చర్లో ఎవరో ఉదయ స్టూడియో కానీ మెరీల్యాండ్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారా, సరే ఆ కాల్ షీట్లు వాళ్ళకి కావాలా ఇచ్చేస్తాం. వాళ్ళు ఏంటంటే మలయాళం వాళ్ళు మన కాల్ షీట్లు దొరికించాలని పెట్టేసుకుంటారు, వాళ్ళు కన్నడ వాళ్ళు కానీ వాళ్ళు. అప్పుడు బడ్జెట్ తక్కువ వాడిది. అవును, మనకి తక్కువలో దొరుకుతున్నారని పెట్టేస్తారనమాట. అలాగా మేము పోటీలు గీటీలు ఏమి లేవు. నీ క్యారెక్టర్ నేది, నా క్యారెక్టర్ సార్థం చేయమంటే చేస్తుంది. గ్లామర్గా ప్యాంటు తీసుకొని రాజశ్రీ లాగా చేయమంటే తనే ఉంది. రాజశ్రీ నీలాగా నన్ను చేయమంటే గ్లామర్గా నేను చేయలేను, నాలాగా చేయమంటే నువ్వు చేయలేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ నాది, అంతే. ఎవరికి పోటీ లేదు మాకు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పటి ఆర్టిస్టులు చక్కగా సెట్లో కూర్చునేవాడు, అందరం ఒక సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా అందరం మూవ్ అయ్యేవాళ్ళం తప్ప, అయ్యో నాకంటే తన ఇదిగా ఉంది తిన ఇదిగా ఉంది, ఆ పోటీలు జలసి అన్నది మాకు తెలీదు. నీకు వచ్చిన పిక్చర్ నువ్వు యాక్ట్, నాకు వచ్చిందా నేను యాక్ట్, నువ్వు కాడిగానో నువ్వు, అంతే. ఎవరు ఇదే వాడిది, అంతేగాని పోటీలు లేకపోతే ఇంతవరకు మేము అందరం కలిసి ఉంటాం. ఇప్పటికీ పాత ఆర్టిస్టులు అంటే ఉన్నది ఎవరండి, హైదరాబాద్లో గీతాంజలి లేదు పాపం, జమున గారు, విజయనగర్ గారు ఉండేవారు పాపం. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారు అనమాట. చాలా క్లోజ్గా చక్కగా మన ఇంటికి వచ్చేది, వాళ్ళ బర్త్డే కన్నీ పిలిచేది. ఆవిడ లేదు. ఒక జమున గారు ఉన్నారు. బెంగళూరులోన షౌకాత్ జానకి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు ఎప్పుడు మాట్లాడేవారు, ఆవిడ లేరు. సరోజాదేవి గారు ఉన్నారు. ఆవిడ అప్పుడప్పుడు డైలీ 2 రోజులకు ఒకసారైనా మాట్లాడుతుంది ఆవిడ. తర్వాత భారతి ఉంది, జయంతి ఉండేది, జయంతి లేదు పాపం. ఇక్కడ చెన్నైలో ఎవరు ఉన్నామండి, చెన్నైలో వాణిశ్రీ ఉంది, శారద ఉంది, కాంచన ఉంది, కేఆర్ విజయ ఉంది. ఇంకా చెప్పుకోవటానికి తెలుగు వాళ్ళు పెద్ద ఇంకా ఎవరున్నారు ఇక్కడ, అంతే. ఈ రోజారమణి వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు, రోజారమణి కవిత వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు. అవును, మీకంటే జూనియర్ కదా వాళ్ళు. మా తరం వాళ్ళు మేము కొంతమంది ఉన్నాం కనుకనే ఒక ఇంటర్వ్యూలో అడుగుతా అన్నాను, ఏమండి పాత వాళ్ళం కొంతమందే మిగిలి ఉన్నాం, అందరూ ఎంతోమంది పోయారు, మేము కూడా ఎన్నాళ్ళు ఉంటాం, మాకు ఓపికలు ఉండాలి బయట ఊళ్ళు రావటానికి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కానీ. ఒకసారి ఇచ్చాము, ఇంటర్వ్యూ అయిపోయింది, అంతే. ఏం చెప్తాము మా హిస్టరీ అని. కానీ చాలా కష్టపడి వచ్చామండి మేము, అందరిలాగా కాదు, చాలా చాలా కష్టపడి వచ్చాము. రియాలిటీ అంటే ఏమిటని మా దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు గ్రాఫిక్స్లు, క్యారవాన్లు అన్నీ ఉన్నాయి. మేము అవుట్డోర్ వెడితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు చెట్లు పొలాలు ఉండేవి, అక్కడ వచ్చి ఒక టౌలో ఏదో పట్టుకునేవారు, అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అంత జానపద డ్రెస్సులు కూడా ఏ డ్రెస్ అయినా అవుట్డోర్ ఉగనకల్లు గిగనకల్లు వెళ్ళేవి, కాళ్ళు మాడిపోతుంటాయి, చెప్పులు వేయడానికి వెళ్ళేవి. ఎందుకంటే రాణి ఫోక్లోర్ పిక్చర్లు చెప్పులు వేయకూడదు, బీపీ స్కిన్ కలర్ ఉంటాయి. డ్రెస్ అంతా వల్గారిటీ ఏమి ఉండదండి, అప్పుడు ఫుల్గా కవర్ ఉంటుంది కానీ సెక్సీగా ఉంటుంది అప్పుడు డ్రెస్లు. బీపీ కాలిపోతుంటుంది. ఎంత హార్డ్ వర్క్ అండి. రాయి మీద ఉగనకల్లు అలా పడుకొని డూయట్ సాంగ్ పాడుతుంటే బీపీ కాలిపోతుంటుంది, కాళ్ళు కాలిపోతుంటుంది. అమ్మ బాబోయ్. గొడుగులు, ఒక గొడుగు పట్టుకోను, బ్రేక్ అయినప్పుడు గొడుగు ఆ లైట్లో పెట్టేసరికి కంట్లో ఒకలాగా ఉంటుంది, ఆ వెలుతురు సన్లైట్ వేస్తారు కదా, వేసరికి ఆ వేడికి తట్టుకోలేము అనమాట. ఇప్పుడు ఏముంది, గబుక్కని క్యారవాన్లో వెళ్ళిపోయి కూర్చుంటా హాయిగా, ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా వేసేసుకొని హాయిగా తినేసి వస్తారు. మేము అక్కడే చెట్టు కింద కూర్చొని ఒకరు విసురుకు ఉంటాడు అసిస్టెంట్, ఒక విసురు గారు పట్టుకొని. అవుట్డోర్లో, ఇండోర్లో అయితే ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు అక్కడే చేసి రెడీ అంటే టచ్ అప్ చేసుకొని వర్క్ చేసేయాలి. మళ్ళీ సన్ పోయిందంటే కష్టం కదా. అవుట్డోర్లో సన్లైట్లోనే మేము వర్క్ చేయాలి, వాస్తవం. అలాగా వర్క్ చేస్తాం. సో అమ్మ, మరి ఆ టైంలో మీరు ఒక పొలిటికల్ ఫ్యామిలీ కూడా మీది. అవును, పొలిటికల్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడి ముందుకు వచ్చారా ఎవరైనా? మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా, అంటే సహజం కదమ్మా ఇదంతా, కామన్. అప్పటికంటే ఇప్పుడు మరీ కామన్ అయిపోయింది రండి. అంటే అప్పుడు కొంచెం ఒక సిగ్గు బిడియం అండి, మాకు భయం. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే చెప్తున్నాను నేను, తప్పు లేదు. చిన్నపిల్లలు పిల్లలు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడుగుతారు అమ్మాయిని, అబ్బాయిని వచ్చి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడుగుతున్నారు. అవును, నేను నా కొడుకు అంటే అమ్మ ఇలా అడిగారే అనేవాడు చిన్నప్పుడు. అంటే అదే ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి, బాయ్ ఫ్రెండ్ ఏంటి, మేము ఇలా నిలబడి ఊరికి ఏదో తమాషగా మాట్లాడుకొని జోకులు వేసుకుంటే ఇలా చూసేవారు అనమాట.
పత్రికల్లో కూర్చుకొని రాసేసేవారు అనమాట. అవును, రాసేవారు, ఏమీ లేదు. అదొక వాళ్ళకి అదొక కొన్ని మ్యాగజైన్స్ లో అలా రాయటం అదొక ఫ్యాషన్ అనమాట. మా గురించి ఏమంటే పొద్దున్న లేస్తే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి మేకప్ వేసుకొని డ్రెస్లు వేసుకొని వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ కిరీటాలు అన్నీ తీసేసి మేకప్ తీసేసి పడుకున్నామంటే మళ్ళీ ఒళ్ళు తెలిసేది కదనమాట. అలాగా చాలా టైర్డ్ అయిపోయాడమ్మా. అవును, వర్క్ హార్డ్ వర్క్, వేరే ఆలోచన తావే ఉండదు. ఎక్కడ ఉంటుంది. ఆ డ్రెస్లు వేసుకొని లవ్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఏమో చాలా చక్కగా అబ్బా ఎంత బాగా లవ్ చేస్తున్నారని, ఇక్కడ గుచ్చుకుంటుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది. అయ్యో ఎందుకు చెప్తాను. నాకు శ్రీ మర్యాద రామన్న పిక్చర్లో, మన పద్మనాభం గారి పిక్చర్లో ఒక సాంగ్ చేశాను నేను. చాలా మంచి సాంగ్ అది. అది ఒక నలుగురు ఉంటారనమాట. ఏ పాట అమ్మా పాడరా? నాకు పాటలు గుర్తు కాబట్టి. పాట పేరు మర్చిపోతున్నాను నేను. మర్యాద రామన్నలో వచ్చి ఏమి ఈ వింత పులకింత అని వస్తుంది. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన పాట అది. ఆయన ఫస్ట్ సాంగ్ అది. రావే కావ్య సుమబాల, అదే కదా. నలుగురు హీరోలు ఉంటారు అనమాట. ఒకటి వచ్చి శోభన్ బాబు గారు, ఒకటి కృష్ణ, ఒకటి వచ్చి హర్నాథ్, రామకృష్ణ, నలుగురు. ఒకటి సాలి కంసాలి, ఒక బ్రాహ్మణు, ఒక ఇతను అనమాట. నలుగురు. ఆ నలుగురులో ఎవరు చూసుకొని ఒక శిల్పి చెక్కుతాడు, బట్టలు వేస్తాడు, ఒక ఆయన నగలేస్తాడు, ఒకడు ప్రాణం పోస్తాడు అనమాట. ఈ నలుగురికి ఎవరు ఇది అన్నట్లుగా ఒక సాంగ్. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన సాంగ్ నాకు ఆ పాట చాలా ఇష్టం అనమాట. సుశీలమ్మ గారు నాకు పాడారు. ఈ శోభన్ బాబు గారికి, కృష్ణకి వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారనమాట. ఆ సాంగ్ ఒకటి చాలా మంచి సాంగ్. ఆ కాలం అనుకుంటుంటే చాలా ఇదిగా ఉంటుందండి. అప్పుడు మేము యాక్ట్ చేసేటప్పుడు అనిమల్స్తో, అదే పావులు బాబోయ్, నేను ఒకటి చెప్పనా? నిజమైన పావులేనా అవి? డూప్లా? భలే వారే. పావుల సంగతి చెప్తే మీరు అదిరిపోతారు. చెప్పండి ఎలాంటి పావులు ఉండేవి? నాకు ఒక కన్నడ పిక్చర్, అది తెలుగులో కూడా చూసాను, స్వర్ణ గౌరి అని. ఆ పిక్చర్ నాకు దొరకలేదు కానీ నేను నాగకన్య అనమాట. ఆ పిక్చర్లో కన్నడం తెలుగు రెండు, అప్పుడు 2 లాంగ్వేజ్లు తీసారనమాట ఒకేసారి. నైట్ షూటింగ్, నైట్లో వచ్చి అలాగా ఫుల్ నాగకన్య డ్రెస్ వేసుకొని అలా రిలాక్స్ అయి ఉన్నాను. లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నారు అనమాట. నైట్ షూటింగ్ అది చేసినప్పుడు ఇంత పెద్ద డైలాగులు నాకు కన్నడను తెలుగు. డైలాగ్ చదువుకొని అలాగా పడుకుంటే, అమ్మ షార్ట్ రెడీ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి. అలా వచ్చేసరికి కెమెరా ఎలా పెట్టినారు, పావులు వచ్చి 2 పావులు ఇచ్చేసాడు చేతిలో. అదే ఫస్ట్ టైం నేను పావులు పట్టుకోవడం. పావు పట్టుకున్న చేతిలో పావులు ఇచ్చేసాడు నా చేతిలో పట్టుకోమని. వాళ్ళు నిద్ర మాత్రం ఇచ్చేసరికి ఇలా పట్టేసుకున్నాను. పట్టుకుంటే పావులు, అమ్మ పావులు ఇచ్చేసాడు ఏంటో బాబు అనుకొని, సొల్లుగా డైలాగ్ చెప్పండి అన్నాడు. ఏం డైలాగ్ చెప్తాం, పావులు ఇచ్చేసి డైలాగ్ చెప్పండి అంటే అది బుస్సు ఉంటుంది. అందులో నైట్ షూటింగ్, చిన్నపిల్లని నేను అప్పుడు. ఇంకా ఈ పావులు బుస్సు ఉంటుంది. ఇలా చూసి డైలాగ్ రాలే అంటున్నాను నేను, అది బుసుకుంటుంది అనమాట. ఇలా చూసి నేనన్నా పావులు కన్నడం, నేను కన్నడం లేదు గిన్నె ముందు తెలుగు తీయి, కన్నడం అసలే డైలాగ్ జ్ఞాపకం ఉండదు, తెలుగైనా కొద్దిగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పచ్చు, పావులు ఇచ్చేసి వచ్చి కన్నడం షాట్ తీసేలాగా ముందు తెలుగు తీయన్నాను. పట్టుకున్నాడు. అది ఇలా పట్టుకున్నాను. తీస్తున్నప్పుడు ఆ స్టూడియోలో నైట్ షూటింగ్ జరుగుతుంది. పైన లైట్లు ఉంటాయి కదా, అవును, ఫోకస్ లైట్లు ఒక లైట్ బాయ్ ఏం చేశాడు, పైనుంచి దప్పని పడిపోయాడు కింద. నైట్ షూటింగ్ 2 గంటలకి. అమ్మ బాబోయ్. పోయేసరికి దప్పని సౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి. నన్ను వదిలేసరి మర్చిపోయారు. డైరెక్టర్, కెమెరామెన్ అందరు వెళ్ళిపోయేసరికి నేను పావులు పెట్టుకున్నాను. ఇదేమిటి అందరూ వెళ్ళిపోయారు, నా చేతిలో పావులు ఉన్నాయి, వదులుతా అది ఎక్కడ వెళ్ళిపోతుందో సెట్ నుంచి భయం, వదలలేను, పట్టుకోలేను, గట్టి పట్టుకుంటే నలిగిపోతుందని భయం అనమాట. పట్టుకొని పావులు ఎవరైనా రెండో అని వస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. పాపం ఒక కుర్రోడు, అసిస్టెంట్ కుర్రోడు వచ్చి, అమ్మమ్మ ఇవ్వండి అని పాపం నా బాధ భరించలేక తీసుకొని, బాడే బతికిపోయారు బాబు అనుకున్నాను. ఎంత భయంకరం. లైట్ బైక్ పళ్ళు ఊడిపోయి రక్తం కారి చాలా ఇదయిందనమాట. అలాగా కొన్ని ఫస్ట్ టైం నేను పావులు పట్టుకోవడం. తర్వాత మా ఇంటికి పావులోడు వస్తే నేను పట్టేసుకుంటుంటాను. నాకు చాలా సాయది.